రైతులు అంటూ కూడా చెప్పింది. గిదా మంచిగా రాసుకొచ్చారు, సువర్ణ అక్షరాలతో లిఖించబడి. ఒక్కసారికి దీన్ని చూపెట్టు మా వాళ్ళకు. ఇంకో ముసుగు తొలగిపోతున్నది, ముసుగు తీయరా అంటారు కదా ఏదో సినిమాలో, ముసుగు తొలగిపోయింది రావణ అన్నట్టు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముసుగులు కూడా తోలిపోతున్నాయి. గ్యారంటీలన్నీ గాళ్లల్లో మూటలేలని మరోసారి తేలిపోయింది. తాను ఇచ్చిన హామీకి తానే తూట్లు పొడవడం తన నైజమని కాంగ్రెస్ పార్టీ మరోమారు చాటుకుంది. ఒక్కో పంట సీజన్లో ఎకరానికి కేసీఆర్ ఇస్తున్నట్లు 5,000 కాకుండా 7,500 ఇస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఉదరగొట్టింది. అబ్బబ్బా, ఏడాదికి 15,000 అని మేనిఫెస్టోలు చేర్చింది. ఇది వరంగల్ రైతు డిక్లరేషన్లో అదే విషయం ప్రకటించింది. ఏడాది గడిచింది, కాంగ్రెస్ హామీల రంగు బయటపడింది. ఒక్కో గ్యారంటీని అటకెక్కిస్తున్న రేవంత్ సర్కార్ రైతు హామీలకు మంగళం పాడుతూ వచ్చింది. కొర్రీలు కోతలు పెట్టి రుణమాఫీ 3వ వంతు పరిమితం చేసింది. బోగస్ చేసింది. వానాకాలం సీజన్కు రైతు భరోసాను ఎగవేసింది. మంత్రివర్గం సబ్ కమిటీ అభిప్రాయ సేకరణ అంటూ డ్రామాలాడి చివరికి ఎకరానికి 15,000 ఇవ్వడం వల్ల తన వల్ల కాదని ఇప్పుడు తేలింది. 12,000తో సరిపెట్టుకోమని చెప్తుంది. అది కూడా సాగు యోగ్యమైన భూములకే ఇస్తామని కోతలు కొరడా రులిపిస్తున్నది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట కూలీలకు 12,000 ఇస్తామంటూ కోతల గ్యారెడీకి తెరలేపింది. చూడురి ఏమి హామీలు ఇస్తున్నారయ్యో ఓ రాజకీయ నేతలారా, మీ బోగస్సులన్నీ బాత్రూమ్ సెప్టిక్ ట్యాంక్లకే పరిమితం అయిపోతున్నాయి. అసలు ఆ మాటలు ఎట్లా అనిపిస్తాయి? ఒకరికి మాట ఇస్తే నాకైతే చచ్చిపోవాలనిపిస్తుంది అది నెరవేర్చకపోతే. తెల్లందాక నిద్ర రాదా, బువ్వ కూడా తిన నేను. మరి మీకు ఎట్లా బువ్వ తిన బుద్ధి అవుతుంది, మీకు ఎట్లా నిద్ర పడతా? అయినా 6 తర్వాత మనదంతా జై మద్యం అంతే కదా, మన తెలియని కథలా ఎవరిని చెప్తారు? మా ముఖ్యమంత్రి తాగడండి. మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, తాగడు కానీ జనాల చేత తాగిస్తాడు. మొన్న జూలే 4,000 కోట్లు బార్లకు 12, 1, 2 అయినా పర్లేదు పర్మిషన్, 12 వరకు మెట్రో నడవాలి. స్పెషల్ నా జీవితంలో కనీవి నేరగలే పరీక్షలు రాస్తాం రా నాయన, 5 నిమిషాలు లేట్ అయింది బాంచని దండం పెడతా, ఒక సెకండ్ లేట్ అయింది కాళ్ళు మోక్తా అయితే కూడా పర్మిషన్ ఇవ్వలే. కానీ పాపం వీళ్ళకు ఏదో ఆగమైపోయిందని చెప్పి అడివాడి అయిపోయినట్టు ఎంట్రీల మీద ఎంట్రీలు ఇచ్చి ఇక చూడ్రి. భూమి లేని వారికి 12,000 సాయం, 26 నుంచి కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాగా 12,000 సీఎం. రైతన్నకు రేవంత్ సర్కార్ దగా నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం. మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్, రైతులకు ఇచ్చిన హామీలను తుంగల తొక్కిన కాంగ్రెస్. వేముల సహా పలువురు బీఆర్ఎస్ నేతల ధ్వజం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉమ్మడి 10 జిల్లాల గురించి చెప్తున్నా. 60 నుంచి 80 లక్షల మంది రైతులు, 40 లక్షల మంది నిరుద్యోగులు, దాదాపుగా 70 లక్షల మంది కార్మికులు, అందరి జీవితాలు ఆగమైపోతున్నాయన్నా. చదువుకుందామంటే చదువు చెప్తలేరు, బల్లల్లో విషాహారం పెట్టి చంపేస్తున్నారు. వ్యవసాయం చేసుకుందామంటే అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఆగం చేస్తున్నారు. గీ నిజాలు చెప్పినందుకే వైఆర్టీవీ రంజిత్, గీ నిజాలు చెప్పినందుకే జైళ్ళల్లో వేసిళ్ళు, గీ నిజాలు చెప్పినందుకే నన్ను టార్చర్ పెట్టిళ్ళు, గీ నిజాలు చెప్పినందుకే నన్ను నరకం చూపెడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? దీని మీద కుట్రలు చేసి రిపోర్ట్లు కొడుతున్నారు. వైఆర్టీవీ న్యూస్ ఛానల్ను గుండె మీద చేసుకొని సగర్వంగా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోరు, లైక్ చేయరి. రిపోర్ట్ చేసే ప్రతి ఒక్కడికి చెప్పు దెబ్బ లెక్క పడాలి, అది చెప్పు దెబ్బ లెక్క పడాలి. 32 పనులు కటకట అని కొరికి వేసి కొడితే 32 పనులు రాలితే చూడు అట్లా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయరు, ప్రతి వీడియోకి చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి, షేర్ కూడా చేయరి. అరే భయ్ తెలంగాణలో మా ఉద్యమకారుడి ఛానల్ రా భయ్, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం నడుస్తుంది ఒక రైతు బిడ్డ ఛానల్. ఖచ్చితంగా కూడా నిత్యం శాస్త్రవేత్త తండ్రి వ్యవసాయం చేస్తే తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిత్యం కొత్త విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఖచ్చితంగా చేయరు. నేనట ఏదో చేస్తున్నా